హెచ్సీఏ తీగలాగితే డొంక కదులుతోంది. సిఐడి దర్యాప్తులో నిధుల గోల్మాల్ వ్యవహారం బయటపడింది. ఐపీఎల్ టికెట్ల కేటాయింపులో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగినట్టు తేలింది. ఈ క్రమంలో కస్టడీ విచారణకు పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు హెచ్సీఏ నిధుల అక్రమాలపై ఆరా తీసింది ఈడీ. హెచ్సీఏ కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ. హెచ్సీఏలో అవకతవకలపైన ఈడీ రంగంలోకి దిగింది. హెచ్సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, కేసు వివరాలు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేయనుంది. ఇప్పటికే ఈ స్కామ్కి సంబంధించి 5 నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా అధ్యక్షుడిగా గెలవడానికి నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలు ఉపయోగించినట్లు విచారణలో తేలింది. హెచ్సీఏ అక్రమాల్లో అరెస్టైన అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5కి 12 రోజుల పాటు రిమాండ్ విధించింది మల్కాజ్గిరి కోర్టు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకొచ్చాయి. 2024 మే కంటే ముందు ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఘటనలకి సంబంధించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ 9న ఫిర్యాదు చేశారు. హెచ్సీఏ ఎన్నికల్లో నిలబడటానికి జగన్మోహన్ రావు అక్రమ ప్రవేశం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్మోహన్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. హెచ్సీఏ కేసులో A1గా జగన్మోహన్ రావు, A3గా శ్రీనివాసరావు, A4గా సునీల్, A5గా రాజేందర్, A6గా కవిత ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్లో మరిన్ని కీలక విషయాలు బయటికి వచ్చాయి. జగన్మోహన్ రావు గౌలీపురా క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా మార్చారని ఆరోపణలున్నాయి. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్ సంతకాలతో క్లబ్ యాజమాని సంతకాలు సరిపోలడం లేదని, సంతకాల ఫోర్జరీపై బలమైన ఆధారాలు గుర్తించింది సిఐడి. హెచ్సీఏలో ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా అవినీతి జరుగుతుందన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి. ప్రతి ఏటా రాష్ట్రం నుంచి ఒక క్రికెటర్ బయటికి వస్తాడని, కానీ హెచ్సీఏ సిటీకే పరిమితమైందన్నారు. నిధుల దుర్వినియోగం పట్టించుకోకపోవడంతో క్రీడాకారులకు న్యాయం జరగట్లేదన్నారు గురువారెడ్డి. జగన్మోహన్ ప్రెసిడెంట్గా అనర్హుడన్నారు. ఇన్వెస్టిగేషన్ చేయమని విజిలెన్స్ వారికి ఆర్డర్ చేయడం, విజిలెన్స్ వారు గత 8-9 నెలలుగా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయడము వారికి నిజంగా మేము రుణపడి ఉన్నాం. 1 మంత్ బ్యాక్ మేము కంప్లైంట్ ఇచ్చినా గానీ ఎక్కడా లీకేజ్ లేకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి స్థాయి థరో ఇన్వెస్టిగేషన్ చేసి పిల్లలకు, పేద పిల్లలకు, క్రికెట్ ఆడే వాళ్ళు క్రికెటర్లకు న్యాయం జరగాల. శ్రీచక్ర క్లబ్ కు గౌలీపురా క్రికెట్ క్లబ్ అని కూడా పేరు ఉంది. గౌలీపురా క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యవహారంలో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ చేసిన గౌలీపురా క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్ల ద్వారానే జగన్మోహన్ రావు హెచ్సీఏలోకి అడుగుపెట్టినట్లు తేలింది.